IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. అదానీ వ్యవహారానికి సంబంధించి జేపీసీ వేయాలి అన్న విపక్షాల డిమాండ్పై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. తమకు సన్నిహితంగా ఉండే వారిని కాపాడుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. 4 రోజుల ముందుగానే సభను వాయిదా వేశారని గుర్తు చేశారు. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. ఆ పని చేయలేదు. ఆ పని చేయనప్పుడు జరిగిన అవకతవకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను అమలు చేయకపోను 4 రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని